హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? మీలో ఎంతమంది ఒకేసారి 2-3 పనులు చేసేవాళ్ళు ఎవరున్నారా చెప్పండి అబ్బా. ఒకవైపు పొయ్యి మీద అన్నం పెట్టేసేసి కూరగాయలు కటింగ్ చేసుకునేవాళ్ళు, ఆ తర్వాత ఆ రెండు ఉడికేటప్పుడు గిన్నెలు కడిగేసుకుంటే పని అయిపోయిద్ది అనుకునేవాళ్ళు. ఇలా ఎంతమంది ఉన్నారో నాకు చెప్పండి అబ్బా. నేనైతే అలానే చేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే ఇంక నైట్ చేయకుండా ఎప్పుడైనా కుదరినప్పుడు అలా ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా చేసుకుంటే రెండు టైం కలిసి వస్తుంది, ఈజీగా పని అయిపోద్ది. అటువైపు వంట చూసుకుంటే ఇటువైపు చేసేసినట్టు ఉంటుందని ఇంక ఇలా అయితే చేసేస్తూ ఉంటాను అనమాట. మీరు కూడా ఎవరైనా ఇలా చేసేవాళ్ళు ఉంటామంటే కామెంట్ చేసేసేయండి అబ్బా. అటువైపు అయితే వంట చేసేస్తూ ఉన్నానా, ఇటువైపు గిన్నెలు కడిగేస్తున్నానా. ఎంత కడిగేస్తామో అయిపోతాయా, మళ్ళీ తిన్నాక మళ్ళీ వచ్చేస్తాయి కదండో. ఇదే పెద్ద ప్రాబ్లం అనమాట. అయితే తినకుండా ఉండండి అంటారా, అలా ఎలా కుదరదు కదా, అది నిజమే కదా అంటారా. ఇంకా తినాలి, మళ్ళీ కడగాలి, ముందు కడుక్కోవాలి, ఇదే పని అనమాట. ఎందుకు అలా అన్నానంటారా, స్లిప్ అయిపోయి గిన్నె కింద పడిపోయి టాప్ అని సౌండ్ వచ్చిందండి. కర్ణ పగిలిపోయినట్లు అనిపించేసేసింది ఒక్కసారిగా. ఇంకా ఎంత ప్రశాంతంగా చేసుకుందాం అనుకున్నా కూడా ఈ చెమటలు ఒకటి, ఈ ఎండ దెబ్బకి మనకి అబ్బబ్బబ్బో స్నానం చేసినట్టు ఫీల్ అయిపోతున్నట్లయితే ఉందండో. అలా ఉందనమాట. ఈ వంట గదిలో ఉన్నంతసేపు అయితే మటుకి ఇంకా త్వరగా ఎప్పుడు పని అయిపోతే వెళ్ళిపోతాం అనుకుంటాం. మళ్ళీ ఫైనల్లీ చూడండి, అంతా అయిపోయాక మళ్ళీ వచ్చిన గిన్నెలు అనమాట ఇవి.